హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ మాయా నది. జగన్నాథపురం అనే గ్రామంలో ప్రజలందరూ తమకి తోచిన పనులు చేసుకుంటూ జీవిస్తుండేవారు. ఒరే, మనూరికొచ్చింది దొంగ సాధువురా, నిజమైన సాధువు కాదు. ఈ రోజు రాత్రి మన గుళ్ళో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లాలని చూస్తున్నాడని తెలిసింది. అట్టాంటి తప్పు జరక్కముందే మనం మన గుడిని కాపాడుకుందాం పదండి అని అనగానే ఊరి ప్రజలందరూ గుడికి వెళ్తారు. ధ్యానం చేసుకుంటున్న సాధువుకి భంగం కలిగించి ధ్యానం నుంచి లేపుతారు. నాయనా, ఇలా ఒక సాధువు ధ్యానం చేసుకుంటూ ఉండక భంగం కలిగించటం సరైంది కాదు. ఏదైనా రేపు ఉదయాన్నే మాట్లాడుకుందాం. నేనే మీ దగ్గరకొచ్చి మాట్లాడతాను. ఇప్పుడు వెళ్ళండి. నువ్వు దొంగ సాధువని మాకు తెలిసిపోయింది. నీ ఆటలింక సాగనివ్వం. ఈ రాత్రికే నువ్వు మా ఊరొదిలి వెళ్ళిపోవాలి. దొంగ సాధువేమిటి నాయనా? నాకేమీ అర్థం కావటం లేదు అని చెప్తుంటే చెప్పేది కూడా వినకుండా అందరూ సాధువు మీద పడిపోయి ఊరు నుంచి తరిమేస్తారు. అప్పటినుంచి వాళ్ళ ఊరికి నష్టం లేదనుకున్నారు, కానీ అసలైన సమస్య అప్పుడే మొదలైంది. చాలా రోజుల నుంచి ఎవరెంత కష్టపడినా దానికి ఫలితం మాత్రం దక్కడం లేదు. తన శ్రమకి తగిన ఫలితం లేకపోవడంతో అందరూ నిరాశగా ఉన్నారు. అలా ఉండగా ఊరు పెద్ద ఒకరోజు అందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేశాడు. చూడండి, ఒక్కరి మొహాల్లో కూడా చిరునవ్వు కనిపించటం లేదు. 1 సంవత్సరం క్రితం అందరం ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం, కానీ ఈ సంవత్సరం నుంచి ఎవరి మొహంలో కూడా నవ్వనేది కనిపించటం లేదు. దీనంతటికీ కారణం మనం చేసిన పొరపాటే. అవును, లేకపోతే దేవుడి గుళ్ళో అంతటి ఘోరం జరిగితే దేవుడు మనల్ని క్షమిస్తాడా? ఆ ఒక్కరోజు మనందరం జాగ్రత్తగా ఉండాల్సింది. చేసిన పొరపాటు చేసి ఇప్పుడు దానికి ఫలితం అనుభవిస్తున్నాం. ఆ సాధువు పక్కూర్లోనే ఉంటున్నాడని తెలిసింది. అందరికీ మంచి పనులు చేస్తున్నాడంట. మనమే ముందు వెనక ఆలోచించకుండా ఆవేశపడ్డాం. మన ఊరు ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఆ సాధువు మళ్ళీ మన ఊరికి రావాల్సిందే. నేనే స్వయంగా వెళ్ళి ఆయన తీసుకొస్తాను అని లేచి వెళ్ళిపోతాడు గోపాలం. తర్వాత రోజు ఉదయానికల్లా సాధువుని తీసుకుని ఊర్లోకి వస్తాడు. అయ్యా, మిమ్మల్ని ఊరి నుంచి పంపించిన తర్వాత మా ఊర్లో ఏమీ బాగోలేదయ్యా. మీరే ఏదో ఒకటి చేసి మళ్ళీ ఊరిని బాగు చెయ్యాలయ్యా. నాకు మీ మీద ఎటువంటి కోపమూ లేదు, కానీ మీ ఊరికి మీ మీదే కోపమొచ్చింది. దాన్ని నేను చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. నేను కాసేపు ఊరిని చూసి వస్తాను. సమస్య ఏంటో తెలుస్తుంది అని ఊర్లోకి వెళ్ళిపోతాడు సాధువు. అలా వెళ్ళిన సాధువు ఊరి చెరువు దగ్గరికి వెళ్తాడు. నా దగ్గర ఉన్న ఏకైక శక్తి నీటి మీద నడవగలగటం. దీన్ని ఒక్కదాన్ని చూపించి అందరినీ సులభంగా మోసం చేయగలుగుతున్నాను. మళ్ళీ ఇప్పుడు అదే చేయబోతున్నాను అని తన దగ్గరున్న ఏదో రసం తీసి కాళ్ళకి పూసుకొని నీటి మీద నడవడం మొదలు పెడతాడు. అతని వెనకాలే వచ్చి ఊరి ప్రజలు అది చూసి దండాలు పెట్టడం మొదలు పెడతారు. సాధువు నీటి మీద నుంచి బయటకొచ్చిన తర్వాత, మీ ఊర్లో సమస్య ఉంది. మీరందరూ అనుకున్నట్టు ఇది మామూలు నది కాదు. ఇది ఒక మాయా నది. మీరందరూ ఒక పని చెయ్యండి. మీ దగ్గర ఉన్న డబ్బు, బంగారం అంతా తీసుకొచ్చి ఈ మాయా నదిలో వెయ్యండి. ఈ నది మీకు సహాయం చేస్తుంది. ఏంటండి, నదిలో బంగారం వెయ్యాలా? ఎందుకు స్వామి? ఇదిగోండి, ఇలాంటి తప్పుడు ఆలోచనలు చేసే ఊరికి మీ మీద కోపం వచ్చేలా చేశారు. మళ్ళీ అలాంటి ప్రశ్నలు వేసి కోపం పెరిగేలా చేయకండి. అయ్యో, తప్పైపోయింది స్వామి. మీరు చెప్పినట్టే చేస్తాం. పదండి పదండి, స్వాములూరు చెప్పినట్టు మీ దగ్గరున్న ఆ సొమ్మంతా తీసుకొని రండి. మాయా నదిలో వేసి మన ఊరిని బాగు చేసుకుందాం అని అందరూ కలిసి ఇళ్ళకి వెళ్ళిపోతారు. పిచ్చి జనాలు, సాధువు వేషంలో ఎవ్వరొచ్చినా మోసగాడ, మంచోడా అని కూడా చూడకుండా చెప్పిందల్లా చేస్తూ ఉంటారు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజు గుడిలో బంగారం ఎత్తుకెళ్దామని చూస్తుంటే వచ్చి నన్ను పట్టుకొని కొట్టారు.
ఇప్పుడు వాళ్ళే వచ్చి నా కాళ్ళ మీద పడుతున్నారు. ఈ వేషంలో ఉన్న గొప్పతనమే ఇది. అని తనలో తానే నవ్వుకుంటాడు స్వామీజీ. నదిలో ఒక వల వేసి, వాళ్ళు వేసిన బంగారమంతా ఈ వలలోనే ఉంటుంది. దీన్ని తీసుకొని నేను బాగుపడిపోవచ్చు అని అనుకుంటాడు. కాసేపయ్యాక జనాలందరూ వాళ్ళ దగ్గరున్న సొమ్మునంతా మూటలు కట్టుకుని పట్టుకొస్తారు. మీ దగ్గరున్న సొమ్మంతా తెచ్చినట్టే కదా. అత్యాశకు పోయి కొంచెమే కదా అని దాచుకున్నారంటే మీ ముందే వేరే వాళ్ళు బాగుపడుతుంటే మీరు చూస్తూ బాధపడాల్సి వస్తుంది. జాగ్రత్త. లేదు స్వామి, అందరం ఉన్నదంతా తీసుకొచ్చాం. ఇదిగో మీ ముందే నదిలో వేస్తాం అని నదిలో బంగారం వెయ్యబోతూ ఉంటే ఒక రాజభటుడు అక్కడికి వస్తాడు. ఆగండి, ఏంటి మీరు చేస్తున్న పని? మా ఊర్ని బాగు చేసుకోవడానికి మా దగ్గరున్న సొమ్మంతా నదిలో వేస్తున్నాం. మీరు చేసేది ఊరిని బాగు చేసుకోవటానికి కాదు, ఈ దొంగ సాధువుని బాగు చేయటానికి. వీడు వాడి దగ్గర ఎవరో ఇచ్చిన మాయా లేపనాన్ని వాడి నీటి మీద నడవగలుగుతున్నాడు. అది ఒక్కటి మాత్రమే వీడికి తెలిసిన విద్య. మిగతా అంతా మాయమాటలు చెప్పి బ్రతుకుతున్నాడు. ఇలా 2-3 ఊర్లలో మోసం చేస్తుంటే వాళ్ళు మా వరకు విషయాన్ని తీసుకొచ్చారు. మేం కొంతకాలంగా వీడి కోసం వెతుకుతున్నాం. మా కళ్ళు కప్పి ఊరూరు మారుతూ తిరుగుతున్నాడు. ప్రజలారా, ఇతని మాటలు మీరు నమ్మకండి. మీరు నన్ను నమ్మండి. మీ బ్రతుకులని మిమ్మల్ని బాగుచేసే శక్తి నా దగ్గరుంది. ఇతని మాటలు నమ్మితే మీరు నాశనమవ్వటం ఖాయం. గురుగారు, మీకు పరీక్ష పెడతానని కాదు, అతని మాటలు నిజంగా అబద్ధమని చూపించాలంటే మీరు ఏ లాపడం పూసుకోకుండా నీటి మీద నడవండి అని అనగానే దొంగ సాధువు నీళ్లు నమలడం మొదలు పెడతాడు. పారిపోవడానికి ప్రయత్నించగానే రాజభటుడు పట్టుకుని బంధిస్తాడు. చూడండి, రాజుగారు మిమ్మల్ని శత్రువుల నుంచి రక్షించగలరు, కానీ ఇలాంటి మోసగాళ్ళ నుంచి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. సంవత్సరం క్రితం వీడు గుడిలో దొంగతనం చెయ్యాలి అనుకున్నది కూడా నిజమే. ఆ రోజు మీరు ఊరి నుంచి వీడిని వెళ్ళగొట్టి మంచి పని చేశారు. కానీ మళ్ళీ మీరే ఇలా మోసపోతారని మేమనుకోలేదు. మరి మా ఊరెందుకిట్ట అయ్యింది? మీ పొలాల్లో మీరు ఎప్పుడూ విరామం లేకుండా పంటలు వేస్తూనే ఉన్నారు. దాంతో భూమి సారం తగ్గిపోయి ఉంటుంది. అందుకే పంట సరిగా రావటం లేదు. ఈసారి సహజ ఎరువులు వెయ్యండి, సారం వచ్చేలా చేయండి, మళ్ళీ పంట వెయ్యండి. ఖచ్చితంగా ఈసారి బాగా పండుతుంది. అంతేకాని ఇలా దొంగ స్వామీజీలని నమ్మి మోసపోకండి అని నదిలో వేసిన వలని బయటకి లాగుతాడు. ఇదిగోండి, మీరు నదిలో వేసిన సొమ్మంతా ఈ వలలో ఆగిపోయేది. దీన్ని వీడు తీసుకుని పారిపోయేవాడు. ఇది వాడి ఉపాయం. ఇంకా మీరు ఇలాంటి వాళ్ళని నమ్ముతామంటే మిమ్మల్ని ఎవ్వరూ బాగుపరచలేరు అని దొంగ సాధువుని తీసుకుని వెళ్లిపోతాడు. ఆ రోజు నుండి ఆ ఊరి ప్రజలు చక్కగా పని చేసుకుంటూ ఏ సమస్య వచ్చినా రాజుగారి దగ్గరకు వెళ్లి పరిష్కరించుకుంటూ ఆనందంగా ఉన్నారు. అలాగే ప్రజలందరూ మాయమాటలకి మోసపోకుండా అందరూ ఒకరితో ఒకరు చక్కగా సహాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇది ఇవాల్టి స్టోరీ మాయానది. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.